పట్టణంలో 16, 17, 18, 19, 20 వార్డులలో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విస్తృత ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ నేతలు చెనమల చంద్రశేఖర్, మాఘాపు ప్రసాద్, తోటా సీతారామలక్ష్మి, కోల్లా నాగేశ్వరరావు, మంటే పార్థసారథి తదితర జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులతో కలిసి సుడిగాలి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు, వివిధ సంఘాల నుండి 40 మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోవాలని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆయన అంత వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన క్లియర్గా నాకు 4000 పెన్షన్ ఇస్తారు, నేను గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేస్తాను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అంటే యువత నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది. అందరూ కూడా మేము ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఏలూరు జిల్లా